అదానీ బ్రైబరీ కేసు ఒక సెన్సేషనల్ ట్విస్ట్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చేసాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం ఇంకొక యాంగిల్లో తీసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అదానీతో ఉన్న సంబంధం నిజమేనా లేదా ఒట్టి పొలిటికల్ డ్రామానా? ఈ టాపిక్ మీద ఒక క్రిటికల్ అనాలిసిస్ చేద్దాం ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేస్తే మెయిన్ స్టోరీ అర్థం కాదు. వీడియోని ఎండ్ వరకు చూసి అప్పుడు జడ్జ్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, అదానీ బ్రైబరీ కేసు ఏంటి? రీసెంట్గా యూఎస్ ప్రాసిక్యూటర్స్ చెప్పినట్టు అదానీ గ్రూప్ $265 మిలియన్ డబ్బు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్కి లంచం ఇచ్చారని ఎలిగేషన్స్ వచ్చాయి. మెయిన్లీ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్స్కి సంబంధించి. అదానీ ఈ విషయంపై ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదానీ గ్రూప్కి గ్లోబల్ లెవెల్లో ఉన్న క్రెడిబిలిటీకి బ్లో అవడంతో పాటు అపోజిషన్ పార్టీస్ కూడా ఈ విషయం మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అదానీ ప్రాజెక్ట్స్తో సంబంధం ఉన్న ట్రాన్స్పరెన్సీ విషయంపై డౌట్స్ పెరుగుతున్నాయి. ఈ బ్రైబరీ ఎలిగేషన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అదానీకి ఇక్కడున్న కాంట్రాక్ట్స్ ఫెయిర్గా ఇచ్చారా లేదా ఎక్సెసివ్ ఫేవర్స్ ఇచ్చారా? జగన్కి అదానీతో సంబంధం పొలిటికల్ మోటివ్తో జారి ఉంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ కొన్ని కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. అసలు జగన్ అదానీకి సంబంధం ఏంటి? 2019లో జగన్ సీఎం అయిన తర్వాత అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో చాలా మేజర్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కాంట్రాక్ట్స్. అదానీకి స్పెషల్ బెనిఫిట్స్ వైసీపీ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి హ్యూజ్ లాసెస్ వస్తాయని ఈ ప్రాజెక్టుకి విషయంలో ఆరోపణలు వస్తున్నాయి. బట్ ఎలా? వీడియోని ఎండ్ వరకు చూడు, అర్థమవుతుంది. అదానీకి హ్యూజ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఇచ్చారని అండ్ ప్రాజెక్ట్స్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయలేదని, అందువల్ల మా గవర్నమెంట్కి హ్యూజ్ లాసెస్ వస్తాయని టీడీపీ లీడర్స్ చెప్తున్నారు. కానీ అదానీ ప్రాజెక్ట్స్ వల్ల జాబ్స్ క్రియేట్ చేస్తాయని, స్టేట్ ఎకానమీకి బూస్ట్ అవ్వడానికి అదానీ కాంట్రాక్ట్ చాలా హెల్ప్ చేస్తాయని, మేము ఎటువంటి ఎక్సెసివ్ బెనిఫిట్స్ ఇవ్వలేదని వైసీపీ చెబుతుంది. ఏది నిజమనేది తెలియదు. టీడీపీ లీడర్స్ జగన్ అదానీ సంబంధం మీద ఎలిగేషన్స్ పెట్టడంతో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్క డీల్ మీద పొలిటికల్ క్రిటిసిజంకి టార్గెట్ అవుతుంది. వైసీపీ గవర్నమెంట్ బీజేపీతో సైలెంట్గా అలయన్స్ మెయింటైన్ చేసిందని, అదానీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్టు ఉందని ప్రశ్నల మీద ప్రశ్నలు టీడీపీ లీడర్స్ వేస్తున్నారు. మరి ఈ ఎలిగేషన్స్ నిజమా లేక టీడీపీ ప్రోపగండానా? ప్రజలు వైసీపీ గవర్నమెంట్ని సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ ఉట్టి అబద్ధం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద పసుపు జెండా వాళ్ళు ఇంటెన్షన్స్గా పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తున్నారని వైసీపీ లీడర్స్ కౌంటర్ వేస్తున్నారు. అసలు అదానీ జగన్ కాంట్రాక్ట్స్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఇంపాక్ట్ ఏంటి? అదానీ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్రియేట్ చేయడంలో ప్రాముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కానీ లోకల్ బిజినెసెస్కి కాంపిటీషన్ పెరిగిపోతాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ ప్రైవేటైజేషన్ వల్ల లాంగ్ టర్మ్ స్టేట్ రెవెన్యూ షేర్ కూడా రిడ్యూస్ అవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డెవలప్మెంట్ అంటే ప్రైవేట్ కంపెనీస్ ప్రాఫిట్స్ మాత్రమే కాదు, పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఉండాలి. ఇక ఈ ప్రైవేటైజేషన్ ప్రాజెక్ట్స్ చూస్తే స్టేట్కి సస్టైనబుల్ రెవెన్యూ జనరేట్ చేస్తాయా లేదా వాటి యొక్క లాభాలు మాత్రం ప్రైవేట్ కంపెనీస్కి మాత్రమే మిగిలిపోతాయా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అర్థం కాలేదా? సింపుల్గా చెప్తా చూడు. అదానీ గ్రూప్ అనేది బిగ్ ప్రైవేట్ కన్సల్టెన్సీ. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. బట్ గవర్నమెంట్ ఆ లోకల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఎంత డబ్బు ఉండవు. ఇక ఈ అదానీ బిజినెస్తో పోటీ పడాలి. పోటీ పడలేక లోకల్ ఇన్వెస్టర్స్ మీద బడ్డెన్ పెరిగిపోతుంటుంది. టోటల్గా ప్రైవేటైజేషన్ వల్ల స్టేట్కి రెవెన్యూ లాస్ అవుతుంది అండ్ లోకల్ ఇన్వెస్టర్స్కి బడ్డెన్గా పెరిగిపోతుంది. మరి అదానీ బీజేపీ కనెక్షన్ ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఏంటి? అదానీ బీజేపీ సంబంధం ఒక ఓపెన్ సీక్రెట్లో ఉంది. మోడీ గవర్నమెంట్తో అదానీ గ్రూప్కి ఉన్న ప్రాక్సిమిటీ నేషనల్ పాలిటిక్స్ మీద ప్రభావం పెరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అదానీ ఇన్వెస్ట్మెంట్స్కి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని డౌట్స్ లేవడం స్టార్ట్ అయ్యాయి. జగన్ సైలెంట్గా బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్లో అగ్రెసివ్గా ఎక్స్పెండ్ అవుతున్నాయి. ఈ ప్రైవేటైజేషన్ డీల్ వల్ల స్టేట్కి లాభం కన్నా అదానీకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని ప్రశ్నలు లేవెత్తుతున్నాయి. కానీ ఈ ఆరోపణలు స్పెక్యులేటివ్ మాత్రమే. ఇప్పటివరకు ఎలాంటి ఎవిడెన్స్ బయటపడలేదు. అదానీ బ్రైబరీ కేసు ఒక పెద్ద కాంట్రవర్సీలో నిలిచింది అండ్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ డైనమిక్స్ని ఇంకా కాంప్లెక్స్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ జగన్ అదానీ సంబంధం మీద ప్రత్యేకంగా సాలిడ్ ఎవిడెన్స్ ఉందని చెప్పడం కష్టం. పొలిటికల్ ఫైట్స్ అండ్ మీడియా నెరేటివ్స్ మధ్య యాక్చువల్ ఫ్యాక్ట్స్ క్లియర్గా తెలియడం కష్టం. గవర్నమెంట్ అకౌంటబిలిటీ పెంచడం మరియు డీల్స్ మీద పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వడం ఇప్పుడు అర్జెంట్. ఈ విషయం క్లియర్గా చెప్పకపోతే కాంట్రవర్సీస్, గవర్నమెంట్ మీద ఉన్న ట్రస్ట్ ప్రజలకు పోవచ్చు. సో జగన్ అదానీ సంబంధం ఏంటి అనేది రిపోర్ట్స్ చూస్తే గానీ తెలియదు.